హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నారాయణ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం ఇంట్లో వాడే ఐరన్ బాక్స్ చూపిస్తాను. నేను ఐరన్ బాక్స్ ఇది ప్రాబ్లము. పనిచేస్తున్న ఇండికేషన్ లైట్ అది మండుతా ఉంది కానీ హీట్ అవ్వట్లేదు. ఏం ప్రాబ్లం అని చూద్దాం అనేసి దాంతోపాటు మీకు అట్లే మీకు ఏమేమి ఉంటాయి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండికేషన్ మండుతా ఉంది కానీ ఈ పని అట్లా బాక్స్ కూడా ఎర్త్ అవుతాను చూడండి. బాగా తెలుస్తా ఉందా చూడండి. టెస్టర్కి చూపిస్తాను అందుకండి. బాక్స్ ఎర్త్ అవుతుంది లైట్గా. ఎర్త్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది బాక్స్. కాబట్టి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి ఏం ప్రాబ్లం చూద్దాము. అలాగని మీకు దీంట్లో ఏమేమి ఉంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇండికేషన్ ల్యాంపు, ఫేస్ వైరు, ఇది ఎర్త్ వైర్ వచ్చేసారా, ఎర్త్ వైర్ చూడండి. ఫేస్ వైరు, న్యూట్రల్, ఇది ఫేస్. ఈ వైర్ కూడా లైట్గా లైట్ అవుతున్నది. ఏమని చూద్దాము దీంట్లో ఏమేమి ఉందనేది నేను ఓపెన్ చేసి ఒకటి చూస్తానండి. ఇండికేషన్ ల్యాంప్ కూడా చూడండి. ఇది మన ఇండికేషన్ ల్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి. దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఉంటుంది హెల్మెట్. దీంట్లో కూడా షూటింగ్ హెల్మెట్ అనేది అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ 3 లింకులు ఉన్నాయి. ఈ లింకుల్లో ఎర్త్ చేసింది. దీన్ని ఓపెన్ చేస్తాను. అది బాక్స్ ఓపెన్ అవ్వాలంటే ఇది చేసేది. ఇది అడిషనల్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎంత హీట్ కావాలని అడ్జస్ట్ చేసుకుంటాం కదా. ఇది కంట్రోలర్ వస్తుంది. కిందకి పోయేది కిందకి పోయేందుకు హీట్ ఎక్కువ అవుతుందంట. ఈ మధ్య నుండి ఇలా కిందకి పోకుండా ఎక్కువ హీట్ అవుతుంది. మనం క్లోజ్ చేసారా ఫుల్గా కిందకి వెళ్ళిపోయింది సార్. కిందకి వెళ్ళిపోతే ఎక్కువ హీట్ అవుతుంది. లైట్గా కావాలంటే మనం ఓపెన్ చేసుకున్నాం అంటే లైట్గా హీట్గా ఉంటుంది. మనం ఒక డ్రెస్ని బట్టి హీట్ ఏం కావాలనేది మనం చేసుకోవచ్చు. ఫేస్ న్యూట్రల్ ఎర్త్ ఇది ఫేస్ న్యూట్రల్. ఇది దీనిలో నీకు ఇది హీటింగ్ రాడ్. ఇది హీటింగ్ రాడ్లోనే కింద నీకు హెల్మెట్ వస్తుంది. కింద లోపల ఒకటి హీటింగ్ హెల్మెట్ వస్తుంది. దీంట్లో హీటింగ్ హెల్మెట్ ఒకటి వస్తుంది.
ఈ 3 నట్లు మనం ఓపెన్ చేస్తున్నామండి. నట్లు ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఈ 3 నట్లు ఓపెన్ చేస్తే కింద ఏముంది అట్లాగా ఒకేసారి చూపిస్తాను.
ఓకే ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. కనెక్షన్లో కూడా ఇచ్చేసాను. కనెక్షన్లో చూపిస్తాను చూడండి. కొంచెం వెనకాల పెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇది ఫేసు, ఇది న్యూట్రల్, ఇది ఎర్త్. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే ఇచ్చాం మనము. వైర్ లోపల లీడ్ ఒకటి వైర్ కట్ అయిపోయింది కాబట్టి అంతా రెడీ. ఇప్పుడు మీకు బాక్స్ హీట్ అవుతుందో లేదో చూపిస్తాను చూడండి. ఆన్ అవుతుంది. ఇండికేటర్ కూడా మడతాం చూడండి. ఇండికేటర్ కూడా మడతాం చూడండి. బ్యాక్ సైడ్ ఓకేనా, మడతాం చూడండి ఫ్రెండ్స్. ఇదో ఎర్త్ అవ్వడం లేదు ఇప్పుడు, ఓకేనా. అది హీట్ అవుతుంది, ఎర్త్ అవ్వడం లేదు. ఓకే, ఐరన్ బాక్స్ పనిచేస్తుంది, హీట్ కూడా అవుతుంది, ప్రాబ్లం లేదు కాబట్టి ఓకేనా. ఐరన్ బాక్స్ ఇప్పుడు చిన్న లీడ్ కట్ అయిపోతే మనము రెడీ చేసాము. యాజ్ ఇట్ ఈజ్ వెనకాల డోర్ కూడా అలాగనే బిగించేస్తాం చూడండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ కూడా బిగించేసాను. ఐరన్ బాక్స్ రెడీ. యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా ఉందో అలా రెడీ చేశాను. మళ్ళీ ఐరన్ బాక్స్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం కూడా దానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఐరన్ బాక్స్ ఎలా ఇప్పి ఓపెన్ చేసి చూపించాను. ఎలా చిన్న ప్రాబ్లం ఉంది ఎలా రెడీ చేసి చూపించాను చూసారు కదా. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేస్తారని, ఫాలో అవుతారని కోరుకుంటూ ఇట్లు మీ నారాయణ సెలవు తీసుకుంటాను.